ప్రేక్షకులకు విజ్ఞప్తి. ఈ కార్యక్రమంలోని ప్రతి అంశం విషయ పరిజ్ఞానం కోసమే, ఎవరిని ఉద్దేశించినవి కావు. ఇందులో సూచనలు, సలహాలు కేవలం పాల్గొన్న వారి వ్యక్తిగత అభిప్రాయాలు మాత్రమే. ప్రేక్షకులు విజ్ఞతతో గ్రహించి వారి సూచనలు పాటించడమా లేదా అన్నది మీ వ్యక్తిగత నిర్ణయం. ఇందులో ఏ విధమైనటువంటి వ్యక్తిగత ఫలితాలకు గాని, వ్యక్తిగత లావాదేవీలకు గాని ఛానల్ యాజమాన్యానికి, సిబ్బందికి ఏ విధమైన సంబంధము, బాధ్యత లేదు. ప్రేక్షకులు గమనించగలరు. ధన్యవాదములు. నమస్తే శంకరి మేడం. నమస్తే ఉషా మేడం, మనం ఇంతకుముందు కొన్ని ఎపిసోడ్స్ చేసాం సబ్ కాన్షియస్ మైండ్ గురించి కానివ్వండి, అఫర్మేషన్స్, మెడిటేషన్. సో వీటి గురించి ఇఫ్ ఇన్ కేస్ ఎవరికన్నా కావాలి అనుకున్న క్లాసెస్ కానీ 1-to-1 సెషన్ కానీ మనం అనుకుంది అచీవ్ చేయాలి అంటే సో ఇవి ఫాలో అవ్వాలి, మన మైండ్ సెట్ని మనం ఎలా కంట్రోల్లో ఉంచుకోవచ్చు, వీటన్నిటిపైన మనం మాట్లాడుకున్నాం. బట్ మన కంటెంట్ చూసే వాళ్ళు ఎవరైనా సరే ఇఫ్ ఇన్ కేస్ ఇవి ఫాలో అవుతూ ఒకవేళ చాలామందికి అన్ని లక్షణాలు ఉంటాయి, కోపం కూడా ఒక లక్షణమే, కాకపోతే అది ఎప్పుడు ఎక్కడ ఎలా ప్రవర్తించాలో అలా ప్రవర్తిస్తే మాత్రమే బాగుంటుంది. కొన్నిసార్లు దాన్ని లైన్ క్రాస్ అవుతూ ఉంటాము, ఎక్కువ కోపం వస్తూ ఉంటుంది, ఎలా పడితే అలా మాట్లాడుతూ ఉంటాము. సో అధిక కోపం అని ఎంతవరకు కరెక్ట్, అది ఉండవచ్చా? అండ్ తన కోపం తన శత్రువు అని అంటూ ఉంటారు. సో దీనికి మీరు ఏం చెప్తారు? ఎగ్జాక్ట్గా అసలు కోపం అనేది ఏం చేస్తుందంటే మనిషిని విచక్షణ లేకుండా చేసేస్తుంది. అంటే మనం కోపంలో ఒక మాట అనేయడం కానీ, కోపం అనేది అసలు జనరల్గా ఎందుకు వస్తుంది మనిషికి? తన మీద తనకి కంట్రోల్ లేనప్పుడు, ఒక పర్టికులర్ దాని గురించి తనకి కరెక్ట్ ఐడియా లేనప్పుడు, దాని గురించి ఏం మాట్లాడాలో ఏం చెయ్యాలో తెలియనప్పుడు, తనకి తెలియని దాన్ని కవర్ చేసుకోవడానికి ఒక్కొక్కసారి మనిషి కోపాన్ని ప్రదర్శిస్తుంటాడు. అంటే తను గొప్పగా ఊహించుకోవడానికి కూడా కోపం ప్రదర్శించి ఒకరి మీద పెద్ద స్థాయిలో ఉండాలి అనే దాంట్లో కూడా కోపాన్ని ప్రదర్శించడం జరుగుతుంది. కానీ ఎప్పుడైతే కోపం మనకు ఓవర్ అయిపోతుందో విచక్షణ జ్ఞానం అనేది మర్చిపోతాం. మన మనసు మన అధీనంలో ఉండదు అప్పుడు. సో మనసులోనే ఏమీ లేనప్పుడు మనిషి బ్రతికుండి కూడా వేస్టే కదా. సో ఏంటంటే మనం కోపాన్ని ఎంత తక్కువ చేసుకుంటే అంత మంచిది. సరే, ఒక తప్పు జరిగింది అంటే కోపం పడద్దా, కోపం రాదా? మనకి కోపం రావాలి, కానీ ఎంతవరకు ఉండాలి? దానికి కూడా ఒక లిమిట్స్ అనేవి ఉన్నాయి, ఒక బౌండరీ అనేది ఉంది. ఆ బౌండరీ క్రాస్ అవ్వకూడదు. అరే మనం ఇది మాట్లాడితే అవతల వ్యక్తి ఎలా రియాక్ట్ అవుతాడు, మనం ఒక మాట అనేసి నాకు కోపం ఎక్కువ అండి, అలాగే తొందరగా కరిగిపోతానండి, ఒక మాట అన్న తర్వాత మళ్ళీ నువ్వు బ్యాకప్ చేసుకోలేవు కదా దాన్ని. సో అనడం ఎందుకు? అనే ముందే ఈ ఆలోచన నీకు ఉన్నట్లయితే మనిషి నీ మధ్య రిలేషన్ అనేది డెవలప్ అవుతుంది, అవునా కదా? సో అలా మీకు ఒక చిన్న స్టోరీ చెప్తాను చూడండి. ఒక పాము బాగా ఆకలేసింది అనమాట. ఎక్కడ ఫుడ్ దొరకలేదు దానికి. ఫుడ్ దొరక్క అలా తిరుగుతూనే ఉంది. అక్కడ ఒక కార్పెంటర్ ఇల్లు కనిపించింది అనమాట. ఆ కార్పెంటర్ ఏంటంటే వర్క్ చేసేసి ఎక్కడ వస్తువులు అక్కడ ఉంచేసి వెళ్ళిపోయాడు అనమాట. బద్దకిష్టి, సర్దుకునే అంత ఇది కూడా లేదు, వెళ్ళిపోయాడు. పని అయిపోయింది, అక్కడ పెట్టేసి వెళ్ళిపోయాడు. సో పాము నెమ్మదిగా కార్పెంటర్ రూమ్లోకి వచ్చింది. రూమ్లోకి వచ్చి అంతా తిరుగుతుంది అనమాట. దానికి ఏం కావాలి? ఫుడ్ కావాలి దానికి. సో తిరుగుతుంటే దానికి ఒక రంపం లాంటిది తగిలిందనమాట. రంపం తగిలితే ఏమవుతుంది? స్కిన్ స్క్రాచ్ అవుతుంది, అవును కదా? స్క్రాచ్ అయినప్పుడు దానికి కోపం వచ్చిందనమాట. ఇదేదో నాకు హర్ట్ చేస్తుందన్ను అని చెప్పేసి పాము జనరల్గా ఏం చేస్తుందంటే చుట్టేసుకుంటుంది. సో ఆ రంపానికి చుట్టుకుందనమాట. ఇదేదో నన్ను అటాక్ చేసింది అనే దాని ఆలోచనలో, నన్ను ఎందుకు అటాక్ చేసింది అనే ఆలోచనలో విచక్షణ మర్చిపోయి అది ఏం చేసింది, దాన్ని చుట్టుకుంది. ప్లస్ ఏంటంటే ఆకలి మీద ఉంది. ఆ చుట్టుకోవడంలో ఏమైంది, బాడీ ఇంకా ఎక్కువ స్క్రాచ్ అయింది, ఇంకా నొప్పి కలిగింది దాని బాడీకి. ఏం చేసింది, అది ఇంకా గట్టిగా చుట్టుకుంది అనమాట. ఇంకా నా మీద ఇది ఇంకా ఎక్కువ పెత్తనం చలాయిస్తుంది అని చెప్పేసి ఇంకా గట్టిగా చుట్టేసుకుంది. అప్పుడు ఏమైంది, మొత్తం బాడీ అంతా స్క్రాచెస్ అయిపోయి చనిపోయింది. అంటే ఏంటి అక్కడ మనం దాని సరే ఏదో తగిలింది, దీని పక్క నుంచి పోదాము అనే ఆలోచన దానికి వచ్చినట్లయితే దాని లైఫ్ అది కాపాడుకునేది. సరే ఒక చిన్న మాటే కదా, మనం ఇక్కడికి కామ్ అయిపోదామని పక్కకు వచ్చినట్లయితే ఏమవుతుంది, అక్కడ కాసేపటికి శాంతపడటం అనేది జరుగుతుంది. మాటకి మాట పెంచుకుంటూ పోవడం వల్ల ఏమవుతుంది, మన మధ్య రిలేషన్స్ దూరం, చాలామంది మధ్య రిలేషన్స్ దూరం అయిపోవడానికి గల కారణం కూడా ఇదే. కోపంలో ఒక మాట అనడం, ఆ మాటను మళ్ళీ వెనక్కి తీసుకోలేరు. ఎప్పటికైనా కలిసినా ఈ మాట అన్నారు అనే ఫీలింగు మన మనసులో ఉండిపోతుంది అనమాట. సో మ్యాక్సిమం ఏంటంటే డబ్బు విషయంలో కూడా మనం కోపంగా డబ్బుల్ని ఇలా పడేయడము చేయడం కూడా చాలామంది చేస్తుంటారు. ఇంతే వచ్చిందిలే, ఇలాగలే, ఈ డబ్బు మనకి ఎప్పుడు రాదులే అనేటటువంటి కోపం కూడా ఉంటుంది. డబ్బు ఎందుకు రాదంటే మనం ప్రవర్తించే తీరుని బట్టి ఉంటుంది అక్కడ. డబ్బు మీద కోపం తెచ్చుకోవడం అనేది మూర్ఖత్వం.
డబ్బు పట్ల మనం ఎప్పుడు గ్రాటిట్యూడ్, ఫర్గివ్నెస్ ఇవన్నీ కలిగి ఉంటేనే మనకి డబ్బు అనేది మనలోకి వస్తుంది. మనం అన్ని లక్షణాలు ఉంచుకోవడంలో కోపం కూడా ఒకటి. ఎక్కడ ప్రదర్శించాలో అక్కడే ప్రదర్శించాలి, ఎప్పుడు ప్రదర్శించాలి, ఎవరి దగ్గర ఎలా ప్రదర్శించాలి అనేది చాలా ఇంపార్టెంట్. కొంతమంది ఏం చేస్తారంటే నేను ఉన్నాను అని నిరూపించుకోవడానికి కోపాన్ని ప్రదర్శిస్తుంటారు, అర్చిస్తుంటారు. ఎందుకు అరుస్తున్నారు వాళ్ళకే అర్థం కాదు. సరే ఏదో ఎందుకు అరుచుకుంటున్నారులే అని వదిలేసామనుకోండి, కాసేపటికి అరిచి ఏం చేస్తారు వాళ్ళు? సైలెంట్ అయిపోతారు. వాళ్ళకి అర్థమవుతుంది, ఓకే నేను అరిచే దాంట్లోని రీజన్ లేదు అక్కడ అనేటటువంటి అవగాహన. సరే వాళ్ళు అరిచారని వీళ్ళు అరవడం, వీళ్ళు అరిచారని వాళ్ళు అరవడం, ఏమవుతుంది అక్కడ? కామ్ అయిపోతుంది, ఎఫెక్ట్ అయిపోతుంది కదా, రెండు ఎఫెక్ట్ అవుతాయి. సో ఫస్ట్ మొదలుపెట్టిన వాళ్ళు కాసేపు అరిచి ఊరుకుని పోతారు, దానికన్నా ఎక్కువగా మనం రియాక్ట్ అయిపోతాం. సో లైఫ్లో ఏమవుతుందంటే స్ట్రెస్ ఎక్కువ పడుతుంటాం. స్ట్రెస్కి ఎక్కువ కారణం కూడా కోపమే. అందుకే అంటారు మన పెద్దోళ్ళు, తన కోపమే తన శత్రువు. సో మనం ఎంత శాంతంగా ఉండి మనం ఆ శాంతంగా ఉన్నప్పుడు ఎంత ఎనర్జీని మనం డెవలప్ చేసుకుంటామో ఆ ఎనర్జీ మనకి దేన్నైనా అట్రాక్ట్ చేసుకోవడానికి మనకి యూజ్ అవుతుంది అనమాట. సో మ్యాక్సిమం ఏంటంటే కోపం అనే దాన్ని తక్కువ చేయడానికి అలవాటు పడండి. అనవసరపు కోపాలు, చిరాకు, ప్రతి చిన్నదానికి బయట ఎక్కడో ఉన్న కోపాలన్నీ తెచ్చి ఇంట్లో మీద రుద్దేస్తుంటారు. బయట ఎవరో ఏదో అన్నారని ఆ కోపం తెచ్చి మన మీద రుద్దుతుంటారు. అవన్నీ ఏంటంటే ఎక్కడది అక్కడే వదిలేసేయాలి. ప్రశాంతత అనేది నేర్చుకోవాలి. డబ్బు ఫస్ట్ ఇది కూడా చూస్తుంది అనమాట. ఆ మనిషిలోని ఆ కోపం వచ్చినప్పుడు హావభావాలు ఎలా ఉంటాయంటే మనుషులను తినేసినట్టు ఉంటాయి కదా. అవన్నీ డబ్బుకు నచ్చవు. డబ్బుకి ఎప్పుడు కూడా మనం ప్రశాంతంగా ఉండాలి, మంచితనంగా ఉండాలి అనేది మాత్రమే చూస్తుంది అనమాట. సో డబ్బు కావాలంటే ఇలాంటి కోపతాపాలను కూడా మనం వదులుకోవడం చాలా ఉత్తమోత్తమైన పని అనమాట. కొంతమంది కాయిన్స్తో ఆడుతూ ఉంటారు, ఇంతే కదా అదే కదా అని చెప్పి మాట్లాడుతుంటారు. డబ్బు మీద కోపం అనేది అస్సలు పనికిరాదు. సో ఎప్పుడైతే కోపాన్ని వదిలేస్తామో, మంచితనంగా ఫర్గివ్నెస్ నేర్చుకుంటూ చక్కగా వెళ్తామో మనకు కావాల్సినవన్నీ లైఫ్లోకి వస్తూ ఉంటాయి. సో మ్యాక్సిమం ఏంటంటే స్ట్రెస్ నుంచి బయటపడాలనుకున్నా, మనీని ఎర్న్ చేసుకోవాలనుకుని కోపం అనే దాన్ని ఫస్ట్ ఒక 3 days మీరు ప్రాక్టీస్ చేసి చూడండి. కోపం అనేది పక్కన పెట్టేస్తే ఎలా ఉంటుంది లైఫ్, కోపగించుకున్న రోజు లైఫ్ ఎలా ఉంటుంది అనేది ఒక్కసారి డిఫరెన్స్ చూడండి. నేను టెస్ట్ చేసిన తర్వాత చెప్తున్నా ఇది. ఈవెన్ నాకు కూడా కోపం చాలా ఎక్కువ. కానీ ఏంటంటే అలా కోపగించుకోవడం వల్ల లైఫ్లోని చాలా కోల్పోతాం. సో కోపగించుకోకుండా దాన్ని సామరస్యంగా ఆలోచించి మాట్లాడుకోవడం వల్ల చాలా విషయాలు మనకి సపోర్టివ్గా తయారవుతాయి అన్నమాట. సో బెటర్ టు డూ యాజ్ అన్ ఎక్స్పెరిమెంట్. ఒకరోజు అంతా కోపంగా ఉండండి, ఒకరోజు అంతా సైలెంట్గా ఉండండి, డిఫరెన్స్ ఏంటో చూడండి. సో ఆ డిఫరెన్స్లో మీకు ఏం అర్థమవుతుందో మీరు గమనించుకోగలగండి. సో అప్పుడు లైఫ్ బాగుంటుంది. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. మేడం, మెడిటేషన్ క్లాస్ ఇంతకుముందు మీరు అన్నారు ఆఫ్లైన్ కూడా ప్లాన్ చేస్తున్నామని చెప్పారు. సో మెడిటేషన్, అఫర్మేషన్స్, సబ్ కాన్షియస్ మైండ్ గురించి కొన్ని టెక్నిక్స్ కూడా ప్రూవ్ అయిన తర్వాత నేను చూపిస్తాను, నేను ఎలా చేయాలో కూడా లైవ్లో చూపిస్తాను అన్నారు. సో దీనికి సంబంధించి క్లాస్ కానీ 1-to-1 సెషన్ కానీ ఏమైనా ప్లాన్ చేస్తున్నారా? ఎవ్రీ టెక్నిక్ ఏదైనా కానీ వన్స్ మేము చేసిన తర్వాతే మీకు చెప్తాం ఉషా. ఎందుకంటే వితౌట్ డూయింగ్ ఎక్స్పెరిమెంట్ వీ నెవర్ వాంట్ టు షో ద థింగ్. ఎందుకంటే ఎంపతిగా ఆలోచించాలి. ఇప్పుడు మనం చెప్పేసాము, ఇప్పుడు ఎవరైనా చెప్పేవాడికి వినోడు లోకం అంటారు. అంటే ఎందుకంటారు అది? అంటే మేము చెప్పేసాం కదా మీరు ఫాలో అవ్వండి అని కాదు, మేము ఫాలో అయ్యాము. మేము ఏ రూల్స్తో ఫాలో అయ్యామో కూడా చెప్తున్నాం మీకు. ఆ రూల్స్తోనే మీరు ఫాలో అవ్వండి. మేము ఏ విధంగా ఆలోచించామో ఆ విధంగా మీరు ఆలోచించండి. ఆలోచించినట్లయితేనే మీకు ఆ టెక్నిక్ వర్కౌట్ అవుతుంది. అంతేగాని మీరు మైండ్లో ఒక చెత్త డంప్ చేసుకొని లేదా ఇంకోటి ఏదో ఆలోచన పెట్టుకొని టెక్నిక్స్ ఫాలో అవుతే మాత్రం అవి 100% వర్కౌట్ కావు. సో ఎప్పుడైనా ఏ టెక్నిక్ ఫాలో అవ్వాలన్నా ఫస్ట్ మనసు ప్రశాంతంగా పెట్టుకొని పాజిటివ్ థింకింగ్తో చేస్తేనే అవుతాయి. అంతేగాని వేరే వాళ్ళని కామెంట్ చేద్దామని, ఇన్సల్ట్ చేద్దామని ఆలోచనతో చేస్తే మాత్రం 100% ఆ టెక్నిక్ ఏది వర్కౌట్ కాదు. కాబట్టి ఏంటంటే ఎందుకు చెప్పారు ఈ టెక్నిక్, దేనికోసం చెప్పారు, వాళ్ళు చేశారు అని అంటే ఒకసారి మనం ప్రయోగం చేద్దాం. అలా ఉండి ప్రయోగం చేద్దాము, ఆ విధంగా ఉండి ప్రయోగం చేద్దామని ఆలోచన రావాలి తప్ప ఆ ప్రతి టెక్నిక్కి ఒక కామెంట్ పెట్టేశాం కదా, మొబైల్ మన దగ్గర ఉంది కదా అని ఆలోచిస్తే మాత్రం అది ఎలా ఉంటుందంటే అవతల వాళ్ళని ప్రతిసారి హేళన చేసినట్టే ఉంటుంది. బట్ ఇట్ వాజ్ నాట్ కరెక్ట్ ఫ్రమ్ మై సైడ్. ఏ టెక్నిక్ అయినా మేము వర్క్ చేసిన తర్వాతనే
మీ ముందు మాట్లాడతాం. ఎందుకంటే మేము చేయకుండా దాన్ని మేము టేస్ట్ చేయకుండా మీకు చెప్పం కదా, ఇది బాగుంది ఇది చెయ్యండి అన్నామంటే ఏంటి, ఆల్రెడీ మాకు అది వర్కౌట్ అయితేనే మీకు చెప్తాం అది. సో బెటర్ టు థింక్ ఆఫ్ దట్. మేడం క్లాస్ గురించి ఆఫ్లైన్ క్లాసెస్ ఏంటంటే ప్రస్తుతం అయితే ఆన్లైన్ క్లాసే ఉషా. ఆఫ్లైన్ క్లాస్ అయితే ఇంకా టైం పడుతుంది. మనకి ఆల్రెడీ ఇప్పుడు 3rd వేవ్ కూడా ఎంటర్ అవుతుంది కాబట్టి ఎవరి జాగ్రత్తలో వాళ్ళు ఉండడం మంచిది. కాబట్టి ఆన్లైన్ క్లాస్ అయితే నేను ప్లాన్ చేస్తున్నాను. మెడిటేషన్ క్లాసెస్ 1st నుంచి ఉన్నాయి, November 1st నుంచి. సో ఓన్లీ ఫర్ హెల్త్ అండ్ వెల్త్. హెల్త్ బాగుంటేనే వెల్త్ వస్తుంది. అన్లెస్ అండ్ అంటిల్ యూ డోంట్ హ్యావ్ ద గుడ్ హెల్త్ యూ వోంట్ గెట్ ద వెల్త్. సో ఆరోగ్యం లేకుండా డబ్బు తీసుకుని కూడా ఏం ప్రయోజనం ఉండదు, మనకి హాస్పిటల్కి పోసుకోవాలి. సో ఫస్ట్ హెల్త్ని జనరేట్ చేసుకుంటూ వెల్త్ని మనం జనరేట్ చేసుకుంటే బాగుంటుంది. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్.